ఇట్లా పెట్టుకో, చల్లగా వేడిగా ఉంటుంది. ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టి చేతులు చేయంట పెట్టు, చేతులు పెట్టు, తీసేయి. ఒరే నిలబడిపోరాడా, నిలబడిపోరా చిన్ను, పో ఆంటీ దగ్గర నిలబడిపో. పోమ్మా. ఇక్కడ హాయ్ అండి, మీరు చూస్తున్నది మా ఇల్లు కాదండి, మా పక్కింట్లోనండి. వాళ్ళు కట్టెల పొయ్యి చూడండి ఎంత బాగా వేసుకున్నారో, దానిపైన నీళ్లు కాగబెట్టుకుంటారు రోజు. ఈ అబ్బాయి చూడండి, నేను రమ్మంటేనో అస్సలు రాలేదు. ఇప్పుడేమో కొబ్బరిలో నీళ్లు పోస్తున్నాడు, ఇంకా టాటా చెప్తున్నాడు చూడండి మీ అందరికీ. ఇంకా వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది చేస్తున్నాడు. కట్టెలు పెట్టమంటే కట్టెలు పెట్టాడు, మూత పెట్టేశాడు కొబ్బరిలో. అందులో నీళ్ళేమి లేవు, నీళ్ళు కాగబెట్టుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత నేను వెళ్ళాను. చూసారా, ఇలా ఉంటుంది కట్టెల పొయ్యి. దీని మీద అన్నం కూరలు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పక్కనేమో కొబ్బరిలో వాటర్ వేడి చేసుకుంటున్నారు, ఎవరైనా అలాగే చేస్తారు. ఇంకా ఒత్తు అని ఉండేదండి సైడ్కు, 2 వైపులనేమో పొయ్యి ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో పొయ్యి రాళ్ళ బదులుగా కుండనే పెడతారు. ఆ కుండలో ఎప్పుడు నీళ్ళు వేడవుతూనే ఉంటాయి. మనం వంట అయినంతసేపు ఆ నీళ్ళు కూడా కాగుతూనే ఉంటాయి. అలా వేడి చేసుకునే వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ కాలంలో. చూడండి, ఇది మా పక్కిల్లండి. ఇప్పుడు గోడ అవతల కనిపించేది మా ఇల్లు. నేను గోడపై నుండి వీళ్ళు కట్టెలు పొయ్యి పెట్టారు కదండి, అది వీడియో తీశాను చూడండి. ఈ పొయ్యిలకి రైట్ సైడ్ ఏమో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా ఈ ఖాళీ ప్లేస్లో ఇలా కట్టెల పొయ్యి పెట్టుకున్నారు. నాకైతే నా పెళ్ళైన కొత్తలో కూడా మేము కూడా ఇలాగే కట్టెల పొయ్యి మీద నేను కూడా అన్నం వండేది, పెద్ద పెద్ద గిన్నెల్లో సర్వపిండి పెట్టేది. ఇంకా మా అత్తయ్య అయితే మార్నింగ్ గుడాలు వేసేది. గుడాలంటే మొక్కజొన్నలు, బొబ్బర్లు, శనగలు, పెసర్లు అవన్నీ ఉడకబెట్టేదండి. ఒక్కోసారి మొక్కజొన్నలు అస్సలు ఉడకకపోయేది. మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఆ పొయ్యి మీద మెల్లగా ఉడుకుతూనే ఉండేవి. ఈవినింగ్ స్నాక్స్గా మేము అవి తినేది. మా అత్తయ్య నన్ను కట్టెల పొయ్యి మీద అన్నం ఎందుకు వండమనేదంటే, గ్యాస్ అప్పుడు ఒకటే సిలిండర్ ఉండేదండి, తొందరగా గ్యాస్ అయిపోతున్నది అని నన్ను కట్టెల పొయ్యి మీద అన్నం వండమనేది. కర్రీస్ మాత్రం గ్యాస్ స్టవ్ మీద చేసేదండి. ఆ రోజులు అలాంటివి. మరి చూడండి, మీకు దూరంగా కనిపిస్తుంది మెట్టుగుట్ట అండి. ఇక్కడి నుంచి మెట్టుగుట్ట వరకు అలాగే ఉంటుంది. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో మాత్రం ఇంతటితో ముగిస్తున్నానండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.